రాజకీయాలు ఎప్పుడే మలుపులు తిరుగుతాయో ఎవ్వరికి తెలియదు. మనం శత్రువులుగా భావించేవారు కొన్ని రోజుల తర్వాత మిత్రులవుతారు. సన్నిహితంగా ఉండేవారు అనుకోకుండా శత్రువులవుతారు. రక్త సంబంధికులను కూడా ప్రత్యర్థులుగా మార్చేస్తోంది రాజకీయం. సిక్కోలు సీన్ అలానే ఉంది. భార్య భర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రియురాలతో కలిసి భార్య ఉనికి లేకుండా చేయాలని పతిదేవుడు ప్రయత్నిస్తుంటే కట్టుకున్న భర్తను రాజకీయంగా భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకుందా ఇల్లాలు. ఈ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ ఎక్కడో అంత వైరానికి కారణమేంటో ఒకసారి చూసేద్దామా. శ్రీకాకుళం రాజకీయ చైతన్యమున్న జిల్లా. ఈ జిల్లా నుంచి ఎంతో మంది నాయకులు రాష్ట్రంలో దేశంలో చక్రం తిప్పారు. అలాంటి జిల్లాలో టెక్కలి నియోజకవర్గం మరింత ప్రత్యేకం. ఎందుకంటే అది మహామహులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. కానీ అవన్నీ గతం. ఇప్పుడు టెక్కలి నియోజకవర్గం అంటే దువ్వాడ ఫ్యామిలీ డ్రామా. వైసీపీలో ఇంటిపోరు కనిపిస్తాయి. టెక్కలి వైసీపీలో వర్గ విభేదాలు రాష్ట్రమంతా చర్చనీయాంశమవుతున్నాయి. మొన్నటిదాకా పేరాడ తిలక్ వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్. కానీ ఇప్పుడు పేరాడ తిలక్ దువ్వాడ వాణి వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిగా మారిపోయింది టెక్కలి వైసీపీ రాజకీయం. వీధిలో ఇల్లాలు, నట్టింట్లో ప్రియురాలు. టెక్కలి రాజకీయానికో టైటిల్ పెట్టాలంటే ఇలాగే చెప్పుకోవాలి. గతంలో పేరాడ తిలక్ అంటే మండిపోయే దువ్వాడ వాణి భర్తకు దూరమయ్యాక వ్యూహం మార్చారు. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురిని కట్టడి చేసేందుకు పేరాడ తిలక్తో కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. గతంలో పేరాడ తిలక్ పేరు చెబితేనే ఓ రేంజ్లో తిట్టిపోసిన దువ్వాడ వాణి ఇప్పుడు భర్త మీద పగ తీర్చుకోవడానికి తిలక్తో చేతులు కలిపారని టెక్కలి ప్రజలు గుసగుసలాడుతున్నారు. కలహాల నేపథ్యంలో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న దువ్వాడ వాణి ఒక్కసారిగా పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్, పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, తన కార్యకర్తలతో వచ్చిన దువ్వాడ వాణి జిల్లా పరిషత్ పరిసరాల్లో కాసేపు హల్చల్ చేశారు. కలెక్టర్ గ్రీవెన్స్ కి అంతమందిని లోపలికి అనుమతించమని అడ్డుకున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త దువ్వాడ మీద కక్షతోనే వాణి పేరాడ తిలక్తో కలిసి జెడ్పీలో రచ్చ చేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు. పేరాడ తిలక్తో కలిసి భర్త దువ్వాడకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూనే టెక్కలి సీటుపై కన్నేశారట దువ్వాడ వాణి. వైసీపీ టికెట్ కోసం వాణి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక నుంచి సీరియస్ పాలిటిక్స్ చేయాలనే నిర్ణయానికొచ్చారని చెబుతున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకుని మళ్లీ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకే పేరాడ తిలక్తో కలిసి నడుస్తున్నారని వాణి సన్నిహితులు చెబుతున్నారు. అటు దివ్యల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ యాక్టివ్గా తిరుగుతుంటే, మరోవైపు ఆయన భార్య వాణి పేరాడ తిలక్తో చేతులు కలపడంపై చర్చ జరుగుతోంది. భార్యాభర్తలిద్దరూ వైసీపీతోనే ఉన్నారు. కాకపోతే వేరువేరుగా పట్టు కోసం ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు. కాపురంలో చిచ్చుపెట్టిన మాధురితో దువ్వాడ శ్రీనివాస్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే, భర్త వ్యతిరేకించిన తిలక్తో రాజకీయంగా చేతులు కలిపారు దువ్వాడ వాణి. వాహ్, క్యా సీన్ హై అంటున్నారు ఈ రాజకీయాన్ని చూసిన వాళ్ళు. భర్తతో విభేదించిన వాణి జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగినా యూటర్న్ తీసుకుని మళ్లీ వైసీపీలో యాక్టివ్ అయ్యారు. అదే పార్టీలో ఉండి భర్తను రాజకీయ సమాధి చేయాలని ఆమె స్కెచ్ వేశారని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. మరి టెక్కలి ఫ్యామిలీ పాలిటిక్స్ వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి.